చెప్తాను. సుధీర్ శర్మ గారు మీరేమంటారు? శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. సాయిబాబా వారి గురించి చెప్పాలి అంటే ఎక్కిరాల భరద్వాజ్ గారు రాసినటువంటి పుస్తకంలో ఆయన పక్కా ముస్లిము, రోజుకు 3 సార్లు నమాజ్ చేస్తారు అని చెప్పి సుస్పష్టంగా రాసిపోయింది. దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు. అలాగే సాయిబాబా హిందూ దేవత ఆరాధనకి పూజనీయుడు అనుకుంటే ఇవాటి రోజున ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళ డిపార్ట్మెంట్ లోకి సాయిబాబా టెంపుల్స్ ఎందుకు చేర్చుకోవటం లేదు? మొట్టమొదటిగా వాళ్ళు సమాధానం చెప్పారు. మరి వాళ్ళు హిందువులు కాదు అనేక సాయిబాబాని అవాయిడ్ చేస్తుంది, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో చేర్చుకోకుండా ఉన్నది. ఇప్పుడు చర్చిలను చేర్చుకోరు, తర్వాత మసీదులను చేర్చుకోరు, అలాగే వాటితో పాటుగా ఈక్వల్ గా సాయిబాబా మందిరాలు కూడా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో లేవు. కాబట్టి సాయిబాబా హిందువులకి పూజనీయుడు కాడు, సుస్పష్టం. దీంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు. నెంబర్ 1. నెంబర్ 2, నిజంగానే మాధవీలత గారు చెప్పినట్టుగా ఒకప్పుడు హిందువుల ఐక్యత చూడలేక బ్రిటిష్ పరిపాలన చేసే ముందుగానే హిందువులు ఎలా నాశనం చేయాలో బ్రిటిష్ వాళ్ళు ముందుగా పన్నాగం పొంది మొత్తం నాశనం చేయాలనేటువంటి ఒక విధానంతో, ఒక కుట్రతో, కుతంత్రంతో తెచ్చినటువంటి ఒక దైవ రూపం అని చెప్పి తీసుకొస్తూ ఒక ముసల్మాను తీసుకొచ్చి సాయిబాబాని హిందువులందరికీ దేవుడిగా చేశారు. నిజంగానే ఆయన సాయిబాబా దేవుడే అయితే ఇక్కడ చూడండి, ఎక్కడైనా సాయిబాబా దేవాలయాలు ఎక్కడైతే హిందూ దేవి దేవతల విగ్రహాలు ప్రతిష్ట అయ్యి ఉంటాయో అవి మాత్రమే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో ఉంటాయండి, అంతకుమించి ఉండవు. అంతేకాకుండా సాయిబాబా పురాణాల కాలం నుంచి ఉన్నటువంటి వ్యక్తి కాదు. ఆయనకి యంత్రాలు లేవు, మంత్రాలు లేదు, పురుష సూక్తం లేవు. ఆయనకి అనేక రకాలైనటువంటి ఒక అంటే మన పూర్వం సనాతన ధర్మంలో ఉన్నటువంటి దేవీ దేవతల మంత్రాలు తీసుకొచ్చేసి సాయిబాబా వారికి అభిషేకం చేస్తారు, సాయిబాబా గాయత్రి చదువుతారు, సాయిబాబా యంత్రాలు పెడతారు, సాయిబాబా మంత్రాలు చెబుతారు. వాళ్ళ విధానంలో, మహారాష్ట్ర విధానంలో అంటే ఇప్పుడు ఒకళ్ళు పూజించేటువంటి దేవుడిని మనం కాదని చెప్పలేం, కానీ ఆయనైతే హిందూ దేవుడైతే కాదు అనేటువంటిది మాత్రం సుస్పష్టంగా ఎక్కిరాల